గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 9వ తరగతి మొదటి పాఠం 5వ పీరియడ్‌లోనికి మీ అందరికీ స్వాగతం. ఈ పాఠం ప్రారంభంలో నేను మీకు 4 పీరియడ్‌లు పూర్తి చేయడం జరిగింది. ఆ 4 పీరియడ్‌లలో మొదటిగా నేను తరగతి గదిలోనే మీ సెల్ ఫోన్ తోటి ఇంటి దగ్గరే కణాలలోని కణాంగాలను, సెల్ ఆర్గనేల్స్‌ని ఎలా అబ్జర్వ్ చేయాలో క్వివర్ యాప్‌ని యూజ్ చేసి మీరు ఎలా వాటిని పరిశీలించవచ్చో మీకు కణాంగాలన్నింటినీ పరిచయం చేశాను. ఆ తర్వాత పాఠ్యాంశంలో రెండో పీరియడ్‌లో కణంలోని కణాన్ని ఆవరించి ఉన్న అతి ముఖ్యమైన త్వచం సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్ దానిని ఎలా చూడవచ్చు? రియో డిస్కలర్ పత్రాలలో దానిని ప్లాస్మోలైసిస్ చేయడం ద్వారా కణ కవచం నుంచి కణ త్వచాన్ని వేరు చేసి ఎలా చూడవచ్చు? అన్న విషయాన్ని అంటే సెల్ వాల్ నుంచి సెల్ మెంబ్రేను సెపరేట్ అవ్వడాన్ని, సెల్ మెంబ్రేన్‌ని మీరు స్పష్టంగా చూడడాన్ని మీకు నేను చూపించాను. తర్వాత పాఠ్యాంశంలో కణంలో అతి ముఖ్యమైన భాగమైనటువంటి మాస్టర్ ఆఫ్ ద సెల్ మీ స్కూల్లో హెచ్ఎం గారి రూమ్ ఎలాంటిదో, అలాంటి అతి ముఖ్యమైన భాగం ఎలాంటిదో దాన్ని కేంద్రకం అంటాం. దాన్నే న్యూక్లియస్ అని పిలుస్తాం. ఆ న్యూక్లియస్‌ని నేను మీకు హ్యూమన్ చీక్ సెల్స్‌లో దాన్ని స్టెయిన్ చేయడం ద్వారా స్పష్టంగా మీకు చూపించడం జరిగింది. ఇక తర్వాత పాఠ్యాంశంలో కణంలో మైటోకాండ్రియాలు అని పిలువబడే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్ శక్తిని ఉత్పత్తి చేసే అతి ముఖ్యమైన ఒక కణాంగాన్ని మీకు చెప్పాను. దానికి కొద్దిగా స్వయం ప్రతిపత్తి కూడా ఉందని మీకు మెన్షన్ చేశాను. ఈరోజు ఈ క్లాస్‌లో మైటోకాండ్రియా లాగే కేంద్రకంతో అన్ని విషయాల్లోనూ కాక కొంతవరకు స్వయం ప్రతిపత్తితో నిలిచే ఒక కణాంగాన్ని మీకు పరిచయం చేస్తాను. ఈ కణాంగాలని ప్లాస్టిడ్స్ అంటారు. ఇందులో రకాలున్నాయి. అందులో అతి ముఖ్యమైనది మనందరికీ బాగా తెలిసింది క్లోరోప్లాస్ట్. సో, ఈరోజు మనం క్లోరోప్లాస్ట్ గురించి, దాని విధుల గురించి కొంత అవగాహన చేసుకుంటాం కొన్ని యాక్టివిటీస్ చేయడం ద్వారా. సో, మై డియర్ స్టూడెంట్స్, యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం. టెక్స్ట్ బుక్‌లో ఇది మూడవ యాక్టివిటీ. టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఈ మూడో యాక్టివిటీలో మీకేం చెప్తారంటే, ఒక రియో ప్లాంట్ తీసుకోమని. మీరెప్పుడన్నా రియో డిస్కలర్ ప్లాంట్‌ని చూసారో లేదో ఇలా ఉంటుందది. ఆకుపచ్చని రంగులో పైన కనిపిస్తుంది. ఆకుల అడుగు భాగంలో పింక్ లేదా రెడ్ కలర్ కనిపిస్తుంది. ఇలాంటి మొక్కలు అన్ని చోట్ల ఎటువంటి పరిస్థితులైనా సరే సులభంగా పెరుగుతాయి. నీరు అందుబాటులో ఉంటే చాలు వాటికి. అందుకనే సాధారణంగా రకరకాల ఇలాంటి యాక్టివిటీస్‌కన్నిట్లికి టెక్స్ట్ బుక్‌లో ఈ మొక్కను సజెస్ట్ చేయడం జరిగింది. సరే, ఇలాంటి మొక్క తీసుకున్నాక దాని ఒక ఆకుని ఒక్క స్ట్రోక్‌లో 2గా చీరాలి. అలా చీరినప్పుడు మీకు కొన్ని అంచులు కనిపిస్తాయి. దాన్ని జాగ్రత్తగా వేరు చేసి స్లైడ్ మీద ఉంచి మీరు మైక్రోస్కోప్‌లో పరిశీలించాలి. అలా మైక్రోస్కోప్‌లో పరిశీలించినప్పుడు నాకు ఇలా కనిపించాయి. ఇప్పుడు దీన్ని మీరు పరిశీలన చేయండి. మీకేం కనిపిస్తుంది? చుట్టూ ఒక తెల్లని మైకా సంచి లాంటిదోటి కనిపిస్తుంది కదా! ఆ మైకా సంచి లోపల కొన్ని అలా గాలిలో తేలుతున్నట్టు కొన్ని ఆకుపచ్చని రౌండ్స్ కనిపిస్తున్నాయి గదా! అవి గాలిలో తేలవు గదా! ఆ సంచి నిండా ఒక ద్రవం ఉంది. ఆ ద్రవంలో ఇవి ఉన్నాయి. అవి ఏ రంగులో ఉన్నాయి? గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. దీస్ గ్రీన్ కలర్ గ్రాన్యూల్స్ ఆర్ కాల్డ్ యాస్ క్లోరోప్లాస్ట్స్. హరిత రేణువులు అని పిలువబడుతున్నవివే. వీటిల్ని ఏమంటాం? హరిత రేణువులు. హరిత అంటే గ్రీన్ అని అర్థం. రేణువు అంటే గ్రాన్యూల్స్ అని అర్థం. గ్రీన్ గ్రాన్యూల్స్ అని అర్థం హరిత రేణువులు అంటే. నిజానికి ఇంగ్లీష్‌లో దీని పేరు కూడా అలాగే పెట్టారు. క్లోరో అంటే గ్రీన్ అని అర్థం.
దీని సైన్స్ పేరు కూడా ఎలా వచ్చిందో క్లోరో అని ఎక్కడొచ్చినా సరే మీరు గ్రీన్ అని అర్థం గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి. ప్లాస్ట్స్ అంటే మనం చెప్పాను. క్లోరోప్లాస్ట్‌లో మనం ఈరోజు ప్లాస్టిడ్స్ గురించి నేర్చుకోబోతున్నామని. ఒక రకమైన సెల్ ఆర్గనెల్స్. సో, ఆకుపచ్చగా ఉండే ప్లాస్టిడ్స్ అనమాట ఇవి. గ్రీన్ కలర్ ప్లాస్టిడ్స్‌ని మనం క్లోరోప్లాస్ట్‌లు అంటున్నాం. తెలుగులో హరిత రేణువులు అంటున్నాం. చూడండి అవి మనకి ఎలా కనిపించాయి? మీరిక్కడ చూస్తే కొన్ని ఇలా రౌండ్‌గా కనిపిస్తాయి. కొన్ని ఇలా, ఇలా ఉన్నాయేంటి మరి అంటే, మనం ఒక ఈ గ్లాస్‌ని ఇలా చూస్తే ఒకలా ఉంటుంది. ఇలా వంచి చూస్తే ఒకలా ఉంటుంది. అలాగా అది పాలకోవా బిళ్ళలాగా ఒక పక్కన నొక్కి వేయబడి, ఒక వైపున రౌండ్‌గా ఉన్నాయన్నమాట అవి. అలాంటివి బోలెడన్ని దాని నిండా కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు మీ అబ్జర్వేషన్ కోసం దాన్ని క్లోజప్‌లోకి తీసుకెళ్తున్నాను. చూడండి. దాని నిండా ఒక ద్రవం ఉన్నట్టు, ఆ ద్రవంలో ఇవి తేలుతున్నట్టు మీరు చాలా సులభంగా అర్థం జేసుకోవచ్చు. నిజానికి మనకి ఈ ఫోటో నేను రియో డిస్కలర్ ప్లాంట్ నుంచి తీసుకున్నాను. ఒక్కసారి ఎలా కనిపించిందో దాన్ని మనం బొమ్మ వేయాలని ప్రయత్నించామనుకోండి, మనకి పైన ఇలా ఒక షీట్ కనిపించింది. ఆ షీట్ లోపల బోలెడంత ద్రవ పదార్థం ఉంది ఇలాగా. ఈ షీట్‌ని ఏమనుకోవచ్చు మనము? సెల్ వాల్. దాని నిజానికి ఇవి 2 షీట్లు. ఒకటి పెద్దది, లావుగా ఉండేది, ఒకటి సన్నగా ఉండేదుంటది. రెండో దాన్ని సెల్ మెంబ్రేన్ అంటాం. సెల్ మెంబ్రేన్. సెల్ వాలు, సెల్ మెంబ్రేన్ 2 ఉంటాయి. దాని లోపల ద్రవం ఉంది. ఈ ద్రవం లోపల ఆకుపచ్చ రంగులో ఉన్న అనేక నిర్మాణాలు మీకు ఇలా గుంపులు గుంపులుగా కనిపించాయి. మీరు సరిగ్గా పరిశీలిస్తే ఈ ఇలా ఉన్నవి ప్లెయిన్‌గా ఉండవు. దీని మీద ఏవో కొద్ది కొద్దిగా మచ్చలు, చారలు కనిపిస్తూ ఉంటాయి మీకు. ఓసారి పరిశీలించండి. చూడండి. ఏది ప్లెయిన్‌గా కనిపించదు మీకు. దాని మీద చిన్న చిన్న మచ్చలు, చారలు కనిపిస్తాయి. అంటే అర్థం ఏంటంటే, మనం దీన్నెలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ మనకు కనిపించిన ఈ రౌండ్ లోపల, ఈ క్లోరోప్లాస్ట్ లోపల ఇంకా ఏవో భాగాలున్నాయన్నమాట. అవి మనకి కాంపౌండ్ మైక్రోస్కోప్‌లో సరిగ్గా కనిపించక, అలాంటి చిన్న చిన్న మచ్చలు, గీతల కింద కనిపిస్తుందది. సో, మీరిప్పటిదాకా రియో డిస్కలర్ పత్రంలో క్లోరోప్లాస్ట్‌లు ఎలా ఉంటాయో చూసారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే, మనం మొక్కలకు సంబంధించిన కణాలను పరిశీలించినప్పుడు, అందులో ఆకుపచ్చ రంగులో కనిపించే కొన్ని గుండ్రని చుక్కలు కనిపిస్తాయి. రేణువుల్లాంటివి కనిపిస్తాయి. వాటిని మనం హరిత రేణువులు, ఆ గ్రీన్ గ్రాన్యూల్స్‌నే క్లోరోప్లాస్ట్ అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? క్లోరోప్లాస్ట్. ఇది మనం మొదట నేర్చుకోవాల్సిన విషయం. మీరిప్పటిదాకా మనం చేసిన యాక్టివిటీలో దాన్ని బట్టి మీరు గమనించిన దాన్ని బట్టి మీరు తెలుసుకున్న కంక్లూజన్ ఏంటంటే, మొక్క లోపల కణాలలో కొన్ని ఆకుపచ్చని రంగు భాగాలు చుక్కలు కనిపిస్తున్నాయి. లేపోతే రేణువులు కనిపిస్తున్నాయి. వాటిని మనం హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్‌లు అంటున్నాము అని. చూడండి ఇందాక నేను రియో డిస్కలర్‌లోది చూపించాను సెల్. ఇప్పుడు ఇంకో మొక్క సెల్ చూపిస్తున్నాను. ఇది ట్రాడిస్కాన్షియా. ట్రాడిస్కాన్షియా సెల్‌లో చూడండి. అక్కడ కూడా హరిత రేణువులు బోలెడన్ని కనిపిస్తున్నాయి. కణం నిండుగా తేలుతున్నట్టుగా ఒకదాని మీద ఒకటి పడిపోయినట్టు కూడా ఉండవయి. తేలుతున్నట్టుగా ఉంటాయి. మీరు సరిగ్గా పరిశీలిస్తే ఒకదానికొకటి పెద్దగా అంటుకోకుండా పక్కపక్కనే ఉంటూ తేలుతూ కనిపిస్తాయవి. ఎందుకంటే అవన్నీ జీవ పదార్థంలో తేలుతూ ఉన్నాయి కాబట్టి. రైట్? ఇవి ఆకారాన్ని ఒకసారి పరిశీలించండి. ఇందాక మనం చూసిన ఆకారానికి, ఇక్కడ ఆకారానికి మీకేమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ. ఇందాకటి ఆకారాలు మరీ స్పష్టంగా రౌండ్‌గా అనిపించాయి.
ఇవి రౌండ్‌గా ఉన్నట్టు కాక బస్తాలో సగం ఏవైనా వేసేస్తే పక్కకి వంగిపోయి వంపులు తిరిగి ఉన్న బీన్ బ్యాగుల్లాగా ఉన్నాయి చూడండి. అంటే షేపు ఎగ్జాక్ట్‌గా రౌండ్‌గానే ఉండాలని నియమం లేదనమాట. వేర్వేరు మొక్కల్లో వీటి ఆకారము, పరిమాణాలు మారుతూ ఉండే అవకాశం ఉందనమాట. ఇది ఏ మొక్కలో అని చెప్పాను? అది ఇంపార్టెంట్ కాదు. అర్థం చేసుకోవడానికే చెప్తున్నాను. ట్రైడెస్కాన్షియా. సో, దీన్ని బట్టి మనకి ఇంకో విషయం. ఇవన్నీ ఏ రంగులో ఉన్నాయి? ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. మరి వీటికి ఆకుపచ్చ రంగు ఎలా వచ్చింది? అంటే ప్లాస్టిడ్స్‌లో క్లోరోప్లాస్ట్‌లని ఈ పేరుతో ఎందుకు పిలిచామంటే ఈ ఆకుపచ్చ రంగులో ఉన్నాయి కాబట్టి. ఆకుపచ్చ రంగులో లేని కొన్ని ప్లాస్టిడ్‌లున్నాయి. అవి మనం ఈ పాఠంలోనే మాట్లాడుకుంటాం. మరి వీటికి ఆకుపచ్చ రంగు ఎక్కడి నుంచొచ్చిందంటే, వీటిలో ఆకుపచ్చ రంగు కలిగిన ఒక పదార్థం ఉంది. అలా రంగులను కలిగించే అటువంటి పదార్థాలని పిగ్మెంట్స్ అంటారు. వాటిల్ని ఏమంటారు? పిగ్మెంట్స్ అంటారు. అటువంటి ఆ పిగ్మెంట్ ఆకుపచ్చ రంగునిచ్చే పిగ్మెంట్ పేరేంటనమాట? క్లోరోఫిల్. దాని పేరేంటి? క్లోరోఫిల్. క్లోరోఫిల్ అనేది ఒక రంగును కలిగించే పిగ్మెంట్. ఏ రంగును కలిగించేది? ఆకుపచ్చని రంగును కలిగించేది. గ్రీన్ కలర్ పిగ్మెంట్ పేరు క్లోరోఫిల్ అనమాట. దీన్ని మనం తెలుగులో ఆహ్, పత్రహరితము అంటాం. పత్ర హరితము అంటాం. ఇంగ్లీష్‌లో క్లోరోఫిల్ అంటారు. తెలుగులో దీన్నేమంటామంటే పత్ర హరితం. హరితం అంటే ఆకుపచ్చ అని మీకు తెలుసు కదా! పచ్చని రంగు. పత్రహరితం అంటే ఆకులో ఉండే ఆకుపచ్చని రంగు అని అర్థం. క్లోరోఫిల్. ఇది రెడ్ అయితే తప్ప కనిపించట్లేదు. రెడ్ తీసుకుంటాం ఒకసారి. రైట్. దీని పేరేంటన్నాను? పత్రహరితం. ఈ పత్రహరితం ఉండడం వల్లే క్లోరోప్లాస్ట్‌లు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. క్లోరోప్లాస్ట్‌లు ఆకుపచ్చ రంగులో ఉండడం వల్లే ఆకులు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడం వల్లే మొక్కలు ఆకుపచ్చగా ఉంటాయంటాం. మొక్కలు ఆకుపచ్చగా ఉండడం వల్లే అడవులు ఆకుపచ్చగా ఉంటాయి. సో, ఈ భూమి అంతా ఆకుపచ్చ రంగులో అందంగా కనిపించడానికి కారణం క్లోరోఫిల్. నిజానికి ఈ క్లోరోఫిల్లే మొక్కలోని సూర్యరశ్మిని గ్రహించగలిగిన పదార్థం. ఆ సూర్యరశ్మిని శక్తిగా మార్చడానికి మొదటి మెట్టు దీని దగ్గరే ప్రారంభమవుతుంది. అలా మార్చే యంత్రం పేరు ఆకు. అలా మార్చే ఆహ్, ఫ్యాక్టరీ పేరు ఆకు. ఒక యంత్రం పేరు క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఒక సెల్ ఆర్గనెల్. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? క్లోరోప్లాస్ట్‌లు. క్లోరోప్లాస్ట్‌లు. క్లోరోప్లాస్ట్ అంటే ఒక కణాంగం, సెల్ ఆర్గనెల్. క్లోరోఫిల్ అంటే ఒక పిగ్మెంటు అది క్లోరోప్లాస్ట్‌లో ఉంటుంది. ఈ 2 పదాల మధ్యన మీరు స్పష్టమైన డెఫినిషన్ తెలుసుకోవాలి. ఈ యాక్టివిటీ ద్వారా మీరు తెలుసుకుంటున్న రెండే విషయాలు. సాధారణంగా మొక్కల కణాలన్నింటిలో ఆకుపచ్చని గ్రాన్యూల్స్ ఉంటాయి. ఆకుపచ్చని రేణువులు కనిపిస్తాయి. ఆ రేణువుల్ని హరిత రేణువులు, క్లోరోప్లాస్ట్‌లంటాము. ఇవి ఆకుపచ్చగా ఎందుకున్నాయి అంటే, దానిలో పర్టిక్యులర్‌గా ఒక పిగ్మెంట్ ఉంది. అది ఆకుపచ్చని పిగ్మెంటు. ఇలాంటి ఆకుపచ్చని పిగ్మెంట్‌ని తెలుగులో పత్రహరితం అంటారు. ఇంగ్లీష్‌లో క్లోరోఫిల్ అంటారు. క్లోరోఫిల్ సాధారణంగా ఫిల్ అనే మాట ఎప్పుడు సైన్స్‌లో ఆకుకొస్తుంది. ఆకు ఫిల్లాంథస్ అంటే ఆకు అనే మాట గుర్తుపెట్టుకోవాలి ఫిల్ అని ఎప్పుడొచ్చినా. పదాలని విడదీసి అర్థం చేసుకోవడం ద్వారా చాలా వరకు ఒకేలాంటి పదాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. క్లోరో అనే మాట ఎప్పుడొచ్చినా ఆకుపచ్చ రంగొస్తుంది. ఫిల్ అనే మాట చాలా సార్లు ఆకొస్తుంది. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చనమాట. చూడండి ఇక్కడ క్లోరో, అక్కడ క్లోరో. ఎందుకొచ్చింది? ఇది ఆకుపచ్చగా ఉంది, అది ఆకుపచ్చగా ఉంది. పెట్టేటప్పుడు ఆ పేరుని ప్రిఫర్ చేశారనమాట. రైట్. అయితే ఇక్కడ ఇంకో విషయం. మన టెక్స్ట్ బుక్‌లో ఒక బొమ్మనిచ్చారు ఈ యాక్టివిటీ దగ్గర. ఇప్పుడు నేను చూపించిన 2 బొమ్మలు మీకలా కనిపించలేదు. నిజానికి మరి ఎందుకని జరిగిందో ఇలా నాకు తెలీదు. ఆహ్, టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన బొమ్మ ఏదిచ్చారంటే అది ఈ బొమ్మ. చాలా చక్కని ఈ బొమ్మను అక్కడిచ్చారు. ఈ బొమ్మను నేను మైక్రోస్కోప్‌లో తీసిందే. మన సింహాచలం గారు మా స్కూల్‌కి డొనేట్ చేసి నేను మైక్రోస్కోప్‌లో తీసిందే. ఇది దేనిది? అంటే ఇది హైడ్రిల్లా మొక్కది.
హైడ్రిల్లా లీఫ్‌లో సెల్స్ ఇలా ఉన్నాయి. టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన బొమ్మ హైడ్రిల్లా లీఫ్ సెల్స్. కానీ పొరపాటున అక్కడ పడింది. ఏదైనప్పటికీ ఇచ్చిన కాన్సెప్ట్‌లో తేడా ఏమి లేదు కాబట్టి మనం పట్టించుకోక్కర్లేదు. కాన్సెప్ట్ ప్రకారము ఆ యాక్టివిటీ అది కరెక్టే. అక్కడ రియోని ప్రస్తావించారు. కానీ బొమ్మ మాత్రం రియోది రాలేదు. హైడ్రిల్లాదొచ్చింది. ఇందులో కూడా మనకు అదే కనిపిస్తుంది చూడండి. బోలెడన్ని కణాలు కనిపిస్తున్నాయా చక్కగా? ఎలాంటి కణాలు కనిపిస్తున్నాయి? ఇలా దీర్ఘచతురస్రాకారంగా ఒకదాని పక్కన ఒకటి ఇటుకల్లాగా అమరి ఉన్న మనం ఉల్లిపాయ పొరలో కూడా ఇలాంటి కణాలే చూసాం. అలాంటి కణాలే ఇక్కడ ఒకదాని పక్కన ఒకటి బోలెడన్ని కనిపిస్తున్నాయి. ఇలా కనిపిస్తున్న దాంట్లో మీకు తేలుతూ ఆకుపచ్చని నిర్మాణాలు ఇలా కనిపిస్తున్నాయి. మీరు గమనించారో లేదో, ఈ వీటిలో క్లోరోప్లాస్ట్‌లు చాలా వరకు ఈ కణ త్వచాన్ని ఆనుకొని చుట్టూ ఉండడాన్ని మీరు గమనిస్తారు. మధ్యలో ఉన్నదానికంటే చుట్టూ ఉన్నవి ఎక్కువగా గమనిస్తారు. మీకు నిజానికవి మధ్యలో ఉండవు. కణానికి కణ త్వచాన్ని ఆనుకున్న వరుసలోనే ఉంటాయి హైడ్రిల్లాలో. దాన్ని ఒకవేళ నేను నిలువుగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక డబ్బా ఉందనుకోండి. ఈ డబ్బా ఇలా ఉంది. ఇది గాజు డబ్బా అనుకోండి. గాజు సీసా పోనీ. దీంట్లో మీరు కొన్ని స్వీట్‌లేశారు. ఎదర వైపున్న స్వీట్లు మీకు బాగా అనిపిస్తాయి. ఈ స్వీట్లు అడ్డొచ్చి ఎనకాలే కనిపించవు. మన పరిస్థితి ఇక్కడ అదే. ఇందులో ఎలా ఉందంటే, ఈ కణంలో మధ్యలో ఖాళీగా ఉండే పెద్ద రిక్తిక ఉంది. ఇదేంటిది? వాక్యూల్. రిక్తిక. తెలుగులో ఏమంటాం? రిక్తిక. ఈ రిక్తిక చుట్టూ ఉన్న ద్రవ పదార్థం ఉందిక్కడ. ఈ ద్రవాన్ని సైటోప్లాజం అంటాం. సైటోప్లాజం. ఈ సైటోప్లాజం లోపల ఈ క్లోరోప్లాస్ట్‌లున్నాయి. ఇలా చుట్టూ ఉన్నాయన్నమాట ఇవి. అందుకనే మనకి ఈ బొమ్మలో ఇవిలా అంచుల్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అర్థమైంది కదా! సో, ఈ ఫస్ట్ యాక్టివిటీ ద్వారా మీరు కొన్ని విషయాల్ని గమనించడం జరిగింది. అది ఒకటి కొన్ని ఆకుపచ్చని రేణువులు మీకు కణంలో కనిపిస్తాయి. ఏ కణంలో కనిపిస్తాయి? వృక్ష కణాల్లోనే కనిపిస్తాయి. In plant cells, we can observe green granules, so many green granules in every cell. These green granules are called as chloroplasts. These chloroplasts are in green color. Why? Because it contains a pigment called chlorophyll. సో, ఈ కంక్లూషన్ తోటి మనం ఈ యాక్టివిటీని పూర్తి చేయొచ్చు. అయితే నేను మీకు ఈ యాక్టివిటీకి ఇప్పటిదాకా నేను చూపించిన వాటిని బట్టి కొన్ని వీడియోస్‌ని చూపించాలి. ఈ భావన మీకు కరెక్ట్‌గా తెలియడానికి. నేనొకసారి నా పీపీటీని మినిమైజ్ చేస్తున్నాను. ఆ! ఇక్కడ కొన్ని వీడియోలు మీకోసం సిద్ధం చేసి ఉంచాను. ఇప్పుడు నేను మీకు ముందు రియో డిస్కలర్‌లో క్లోరోప్లాస్ట్‌లు ఎలా కనిపిస్తాయో చూపిస్తాను. చూసారు గదా! ఇందాక మీకు ఫోటోలో చూపించినవి ఇప్పుడు మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను. జాగ్రత్తగా పరిశీలించండి. ప్రతి కణము కణ త్వచము మరియు కణ కవచాలతో ఆవరించబడింది. ఆ కణం లోపల చిక్కని జీవ పదార్థం ఉంది. ఆ జీవ పదార్థంలో అనేక ఆకుపచ్చని రేణువులు మీకు ఉండడం గమనిస్తారు. మొత్తం చూడండి. ఈ కణాన్ని చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. అదిగో, అదిగో, ఇదిగో ఈ కణం, ఈ కణం. యెస్. ఆ! ఇలా మీరు ఆ కణాల మైక్రోస్కోప్‌లో ఉంచి ఆ సెల్స్‌ని పరిశీలిస్తున్నప్పుడు, ఆ సెల్ లోపల చూడండి ఇది సెల్ మెంబ్రేను. లోపల ఇవి క్లోరోప్లాస్ట్‌లు. వావ్! చూసారు కదా! ఇలాగ మీరు హరిత రేణువులను పరిశీలించొచ్చు. ఇది ఎందులో? రియో డిస్కలర్‌లో చూపిస్తున్నాను మీకిక్కడ నేను. ఇదిగో ఇంకో కణం. ఓకే. ఇంకొంచెం జూమ్ చేశాను. ఇంకా లోపలికెళ్దామని. ఎంత ప్రయత్నించినా మనకి మైక్రోస్కోప్‌లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌కెళ్తే తప్ప ఇంటర్నల్ స్ట్రక్చర్‌ని మనం స్టడీ చేయలేం. దీని మీద చూడండి, చూడండి గీతలు గీతలు కనిపిస్తున్నాయి. అడ్డు గీతలు, నిలువు గీతలు. అవన్నీ హరిత రేణువు లోపల అంతర్నిర్మాణానికి సంకేతాలు. రైట్. మీకు ఇది చాలు. నెక్స్ట్ నేను రియో డిస్కలర్‌ని టీఎస్ కూడా తీశాను. అసలా అడ్డుకోత కూడా కోసి చూశాను. చూడండి.
ఇది రియో డిస్కలర్ పత్రాన్ని అడ్డుకోత కోస్తే ఇలా పై బాహ్య చర్మం ఒకటి, కింది బాహ్య చర్మం ఒకటి కనిపించింది. ఇక్కడేమో తక్కువున్నాయి క్లోరోప్లాస్ట్‌లు. చూడండి ఆకుపచ్చని రేణువులు చూసారా ఇక్కడ? ఈ ఆకుపచ్చని రేణువులు మధ్యలో ఎక్కువున్నాయి. దీన్నే మీసోఫిల్ అంటారు. మీరు పై తరగతులకెళ్ళాక తెలుసుకుంటారు. ఆ మీసోఫిల్‌లో ఎక్కువగా క్లోరోప్లాస్ట్‌లు ఉంటాయి. ఇది పైన, కింద పింక్ కలర్ కనిపిస్తుంది చూడండి. సాధారణంగా రియో డిస్కలర్ లీఫ్ పింక్ కలర్‌లో కనిపిస్తాయి మనకి పైన భాగం. అందుకనే అది పింక్ కలర్‌లో ఉంది. ఓకే. చూడండి. ఇవన్నీ క్లోరోప్లాస్ట్‌లు ఉండడం వల్ల మధ్య భాగం మాత్రం ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. దాన్నే మీకు సెపరేట్ చేసినప్పుడు ఇందాక స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు రియో డిస్కలర్‌లో మన పరిశీలన పూర్తయింది. అయితే ఆ తర్వాత రియో డిస్కలర్ చూపించాక నేను మీకు హైడ్రిల్లాలో పత్రాలో ఎలా ఉన్నాయో కూడా చూపించాను. సో, హైడ్రిల్లా పత్రంలో క్లోరోప్లాస్ట్‌లు ఎలా ఉంటాయో ఇప్పుడు చూడండి. చూసారా? ఇదొక సెల్. దీని లోపల జీవ పదార్థం కనిపిస్తుంది. చిక్కని ద్రవ పదార్థం. ఆ ద్రవ పదార్థంతో తేలుతూ, నెమ్మదిగా కదులుతూ కొన్ని క్లోరోప్లాస్ట్‌లు ఆకుపచ్చని రేణువుల వంటి భాగాలు మీకు కనిపిస్తున్నాయి. డియర్ స్టూడెంట్స్, సో నేను ఈ యాక్టివిటీ ద్వారా మీకు హరిత రేణువులు ఎలా ఉంటాయో ఒక స్పష్టమైన అవగాహన ఇవ్వగలిగానని భావిస్తున్నాను. మీరు వాటిల్ని ఆహ్, చెప్పాను ఇందాకే పాలకోవా బిళ్ళల్లాగా భావించొచ్చు. అవి ఒకవైపునేమో తప్పడగా నొక్కేసుంటాయి. ఒకవైపునేమో రౌండ్‌గా ఉంటాయి. ఇప్పుడు వాటి కదలికను కూడా మీరు చూస్తున్నారు. సాధారణంగా సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ వల్ల అవి తిరుగుతాయి అలాగా. కదులుతాయి. లైట్ ఎటెక్కువుంటే అటువైపుకి మూవ్ అవ్వగలవవి. చూడండి. ఆ కదలిక కూడా మీకు స్పష్టంగానే కనిపించింది. రైట్. మనం ఈసారి రెండవ యాక్టివిటీలోకి వెళ్దాం. అంటే మళ్ళీ మనం పీపీటీని స్టార్ట్ చేద్దాం. సో, ఆ! యాక్టివిటీ 4 ఇది. టెక్స్ట్ బుక్‌లో ఇది యాక్టివిటీ 4. దీని ఉద్దేశ్యం ఏంటంటే, ఇంతకుముందు నేను క్లోరోప్లాస్ట్ అంటే ఏంటి? అది ఎందుకని ఆకుపచ్చగా ఉంది? అవి ఎలా ఉంటాయి? అని అవగాహన కలిగిన తర్వాత, మీరు తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం తెలియజేయడానికి టెక్స్ట్ బుక్‌లో ఈ యాక్టివిటీని ఇచ్చారు. సో, యాక్టివిటీ చేశాక మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ యాక్టివిటీని స్టార్ట్ చేద్దాం. మీ దగ్గరలో మీరెప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న కాలువలని, గుంటలని, నీటి పరిస్థితులను చూస్తారు. సాధారణంగా నీళ్ల మీద ఆకుపచ్చని తెట్టు కనిపిస్తూ ఉంటుంది మీకు. అలాంటి ఆకుపచ్చని తెట్టుని కలెక్ట్ చేయండి. సాధారణంగా అది ఆల్గే అయ్యుంటుందనమాట. అంటే శైవలాలు అయ్యుంటాయి. శైవలాలనేవి సూక్ష్మజీవుల్లో ఒక సూక్ష్మజీవులు. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సాధారణంగా ఏంటి అవెప్పుడూ ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. అవి చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా. వాటిని సేకరించండి. సేకరించిన తర్వాత వాటిలో ఫైబర్స్ లాగా ఉన్న కొన్ని ఫిలమెంట్స్‌ని కలెక్ట్ చేయండి. వాటిని మైక్రోస్కోప్‌లో పెట్టి పరిశీలించండి. నేను నాకు దగ్గరలో కనిపించిన ఒక చెరువు నుంచి సేకరించి చూశాను. అందులో నాకు అలా సన్నగా ఫిలమెంట్ లాగా ఉన్నదాన్ని చూసినప్పుడు ఇలాగ కనిపించింది. సార్, ఆ మధ్యలో ఆకుపచ్చ రంగులో ఇలా ఇలా తిరిగి ఉంది కదా! అదేంటి సార్ అని మీకనిపిస్తుంది. దాన్ని చూడండి. లుక్ ఎట్ థిస్. మీరిందాక ఏం చెప్పారు? చెప్పాను మీకు నేను కణాలు చూపించాను. ఆ కణంలో రౌండ్‌గా ఉన్న గ్రీన్ గ్రాన్యూల్స్ అన్నాను. మరిక్కడ రౌండ్‌గా లేదే! ఉందా? చూడండి. ఎంత పొడుగుంది ఇది ఏకంగా? ఇంత పొడుగుంది. ఇది ఎలా ఉంది? చూడండి. అంచులు రకరకాల ముడతలు పడినడం కూడా మీరు కనిపిస్తారు. ఇది ఇలా స్పైరల్‌గా చుట్టుకునుంది. ఈ స్పైరల్‌గా ముడతలు పడి ఉన్న ఇదంతా కూడా ఒకే ఒక హరితరేణు. చూసారా? హరితరేణువు అంటే రౌండ్‌గా ఉంటదనుకున్నాం. కానీ ఇక్కడ అలా లేదే. సర్పిలాకారంగా ఉంది. స్పెరికల్‌గా ఉంది. స్పైరల్‌గా ఉంది. కదా! చూడండి. దీని బొమ్మ వేయాల్సొచ్చిందనుకోండి. మనం ఎలా వేయాలి? ఇది దాని కణ
కవచం. ఇది కూడా మొక్కే గాబట్టి కవచం కంపల్సరీ. దాని లోపల ఒక కణత్వచం ఉంటుంది. అంటే సెల్ మెంబ్రేన్ గూడా ఉంటది. ఆ సెల్ మెంబ్రేన్‌లో ఇప్పుడు క్లోరోప్లాస్ట్ ఉంది. ఇప్పుడు నేను క్లోరోప్లాస్ట్ ఎలా ఉందో అలా వేయాలని ప్రయత్నం చేస్తా. ఎలా ఉందిది? ఇలా, 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 ఇలా ఉంది గదా! ఇది ఒక స్పైరల్ ఆకృతి. ఇందులో ఎన్ని కనిపిస్తున్నాయి క్లోరోప్లాస్ట్‌లు? 1 కనిపిస్తుంది. అంటే ఈ చిత్రం వల్ల మీకేం తెలిసింది? ఆహ్, ఆహ్, క్లోరోప్లాస్ట్‌లన్నీ ఎప్పుడూ అలా ఇందాక బొమ్మలో చూపినట్టు రౌండ్‌గానే ఉండవు. ముఖ్యంగా ఆల్గే అంటే శైవలాలలో ఇవి భిన్నమైన రకాలుగా కనిపిస్తాయి. ఇప్పుడు నేను మీకు ఆహ్, సర్పిలాకారంలో ఉన్న క్లోరోప్లాస్ట్‌ని చూపించాను. సర్పిలాకారం. ఏ ఆకారం? సర్పిలాకారం. దీన్ని స్పైరల్ షేప్ అనొచ్చు. ఓకే. ఒకసారి పరిశీలన కంటిన్యూ చేస్తూ ఎదరికెళ్దాం. తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు 2 రకాల జీవులు కనిపిస్తున్నాయి. ఇందాక నేనేదైతే ఒక స్పైరల్‌తో ఉన్న చూపించానో, అలాంటి స్పైరల్ ఒకటి కాకుండా అంతకంటే ఎక్కువున్న ఒక ఒక ఫిలమెంట్స్ కనిపిస్తున్నాయి. చూడండి. ఈ ఫిలమెంట్. ఈ ఫిలమెంట్‌ని అబ్జర్వ్ చేశారా? ఈ ఫిలమెంట్‌లో ఇందాక నేను ఒకటే చూపించాను. కానీ ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఇగో ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా తిరిగి, ఇలా వెళ్ళి, ఇలా తిరిగి, ఇలా ఎళ్తుంది. దాని పక్కనే ఉన్నది ఇలా తిరిగి, ఇలా వెళ్తుంది. ఒకటి కంటే ఎక్కువ క్లోరోప్లాస్ట్‌లు పక్కనే ఉండి దీన్ని నడిపిస్తున్నాయి. అందులో క్లోరోప్లాస్ట్‌లు స్పైరల్‌గా ఉన్నాయి గాబట్టే ఆ శైవలానికే స్పైరోగైరా అని పేరు పెట్టేశారు. స్పైరల్‌గా ఉన్నాయని. ఇక ఇక్కడ ఇంకోటి కొడవలిలాగా కనిపిస్తుంది చూడండి ఇంకొకటి. దీని పేరు క్లాస్ట్రియం. దీంట్లో మీరు గమనించారా? అది కొడవలి ఆకారంలో ఉంది. ఇటు పక్కన ఒక క్లోరోప్లాస్టు రెడ్ తీసుకుందాం ఒకసారి. ఇటు పక్కన ఒక క్లోరోప్లాస్ట్ కనిపిస్తుంది. ఇలాగా ఇటు పక్కన ఒక క్లోరోప్లాస్ట్ కనిపిస్తుంది. దీంట్లో క్లోరోప్లాస్ట్ ఇంకోలా ఉంది. క్లాస్ట్రియం దీని పేరు. ఇది కూడా ఆల్గీ. ఏకకణజీవి. 2 క్లోరోప్లాస్ట్‌లున్నాయి. మధ్యలో కేంద్రకం ఉంది. అంటే క్లోరోప్లాస్ట్‌లు ఎన్నుండాలన్న విషయంలో, క్లోరోప్లాస్ట్‌ల ఆకారం విషయంలో, శైవలాలలో ఒక నియమితమైన పరిస్థితే లేదు. క్లోరోప్లాస్ట్‌లు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి సరదాగా చూపిస్తున్నాం అంతే. టెక్స్ట్ బుక్‌లో కూడా ఈ క్లోరోప్లాస్ట్‌లు ఇన్ని రకాలుంటాయని మీరు ముచ్చట పడతాయని చెప్పడం తప్ప, దానివల్ల ప్రత్యేకమైన ఉపయోగం ఏం కనిపించదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఒకటే. క్లోరోప్లాస్ట్‌లు ఆహారాన్ని తయారు చేస్తాయి. క్లోరోప్లాస్ట్‌లు గ్రీన్ కలర్‌లో ఉంటాయి. దానికి కారణం క్లోరోఫిల్. ఇవి ఒకే ఆకారంలో ఉండవు. ఒకే సంఖ్యలో కూడా ఉండవు. కొన్ని ఉదాహరణలు మీకు నేను చూపిస్తూ వెళ్తున్నాను. ఇప్పుడు మీరు క్లాస్ట్రియం చూసారు. దీన్ని చూడండి. దీని పేరు పలకడం కూడా నాకు కూడా కష్టంగా ఉంది. టెక్స్ట్ బుక్‌లో లేదు. నాకు మైక్రోస్కోప్‌లో కనిపెడితే వెతికితే నాకు దీని పేరు తెలిసింది. ఫకస్ అంట. ఇది తమలపాకు లేదా మిరియాల ఆకులాగా ఉంది గమనించండి. ఈ మిరియాల ఆకులా ఉన్న దీన్ని మీరొకసారి క్లోజ్‌లో చూడండి. ఎంత ముచ్చటగా ఉందో. లుక్ ఎట్ థిస్. చూసారా? దీనికి యాక్చువల్‌గా ఈ తల దగ్గర నుంచి ఇలాగ ఒక కశాపం ఉంటుంది. పెద్ద కొరడా లాంటి నిర్మాణం. ఆ కొరడాని ఆ ఫ్లాజెల్లమ్‌ని కదపడం ద్వారా అది ఎదరికి కదులుతూ ఉంటది. ఇక్కడ ఎదర భాగంలో చిన్న చుక్క కనిపిస్తుంది గదా! దాన్ని కంటి చుక్క అంటారు. దాంతో అది కాస్త లైట్ ఎక్కడుందో తెలుసుకోగలుగుతూ ఉంటది. ఈ మిగతా భాగమంతా క్లోరోప్లాస్ట్‌లు ఇలా ఉన్నాయి దీని నిండా. దీంట్లో ఉన్న క్లోరోప్లాస్ట్‌లకి ఇక్కడ మళ్ళీ స్పైరోగైరా కూడా ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఇంకా ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో స్పైరల్స్. ఇందులో ఎన్నున్నాయి? 3 కనిపిస్తున్నాయి. 1, 2, 3 అని. 3 వరుసలెళ్తున్నాయి అవి. మరి ఫస్ట్ నేను చూపించినప్పుడు స్పైరోగైరాలు ఎన్నున్నాయి? ఒకటున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే స్పైరోగైరాలో ఇలాగా 1-16 వరకు ఎన్ని క్లోరోప్లాస్ట్‌లైనా ఉండగలవు. మళ్ళీ అదే మాట కంటిన్యూ చేయాల్సొస్తుంది. ఆల్గేలో
క్లోరోప్లాస్ట్‌ల నంబరు మరియు వాటి షేప్ విషయంలో ఒక పర్టిక్యులారిటీ లేదనమాట. ఎంతో వైవిధ్యం ఉంది దాంట్లో. సో, మనం మినిమైజ్ చేసుకుందాం. నెక్స్ట్‌ది చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు స్పైరోగైరా తంతువులను ఒక్క వాటిల్నే ఉంచాను. ఇదే మీ టెక్స్ట్ బుక్‌లో బొమ్మ ఇచ్చుంది. టెక్స్ట్ బుక్‌లో స్పైరోగైరాలో సర్పిలాకారపు తంతువులకి 7బి అనే పేరుతో ఇచ్చిన డయాగ్రామ్ ఇదే. దాన్ని నాకు మైక్రోస్కోప్‌లో ఇలా కనిపించాయి. మీరు కూడా మీకు అందుబాటులో ఉన్న మైక్రోస్కోప్‌లో ఇలా పరిశీలించి చూడొచ్చు. ఎంత చక్కగా ఉందో చూడండి. మీ ఇంటికి ఇల్లు కడుతున్నప్పుడు ఐరన్ రాడ్స్ తెచ్చిపెడతారు. ఒకదాని పక్కన ఒకటి ఐరన్ రాడ్స్ పెట్టినప్పుడు వాటి మీద ఇలా కనిపిస్తూ ఉంటాయి. నాకు ఆ ఐరన్ రాడ్సే గుర్తొచ్చాయి వీటిలిని చూస్తే. ఓకే. ఓకే. సో, ఇక్కడ క్లోరోప్లాస్ట్ ఎన్నున్నాయి చూడండి. మీకు క్లోరోప్లాస్ట్‌ని బొమ్మ గీయడానికి ఉపయోగిద్దాం దీన్ని. ఇంకా క్లోజప్ చేస్తున్నాను చూడండి ఫస్ట్. చూసారా, మీకు ఆ క్లోరోప్లాస్ట్ మీద మళ్ళీ చుక్కలు చుక్కలు కనిపిస్తున్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఆ చుక్కల్లా కనిపిస్తున్న వాటి పేరు పైరినాయిడ్స్. అవి క్లోరోప్లాస్ట్ ఇంతకు ముందే చెప్పాను ఆకుపచ్చ రంగులో ఉండి సూర్యుడి నుంచి ఆహారాన్ని తయారు చేస్తుంది అని. ఆ తయారైన ఆహారాన్ని ఇవి దాస్తాయన్నమాట. అందుకని ఆ దాచే నిర్మాణాల పేరు పైరినాయిడ్లు. క్లోరోప్లాస్ట్‌ల పైన అవి బుడిపెలు బుడిపెలా అలా రౌండ్‌లా కనిపిస్తాయి. చూడండి, ఇందులో ఎంత చక్కగా సెల్ కనిపిస్తుందో. చూడండి, ఇలా వెళ్ళి ఇది ఇలా తిరిగి, మళ్ళీ ఇలా తిరిగి, ఇలా తిరిగి, ఇలా ఎళ్ళింది. స్పైరల్‌గా ఆహ్, ఉంటుంది. కాబట్టి దీన్ని స్పైరోగైరా అని పేరు. ఇక్కడ ఎవరు స్పైరల్‌గా ఉన్నారు? క్లోరోప్లాస్ట్ స్పైరల్‌గా ఉంది. ఎన్ని క్లోరోప్లాస్ట్‌లున్నాయి? 1 నుంచి ఎన్నుండొచ్చన్నాను? 16 వరకు ఉండొచ్చు స్పైరోగైరాలో. ఇంకా ఉన్నాయేమో శాస్త్రవేత్తలు అక్కడ దాకా చూసారు. రైట్. ఇప్పుడు ఇంకోటి చూడండి. ఇది మీరు గోడ మీద ఆకుపచ్చని నాచును చూసారా? మాస్ అంటాం దాన్ని ఇంగ్లీష్‌లో మాస్ అంటాం. తెలుగులో నాచు మొక్కలంటారు. మీరెప్పుడైనా వర్షాకాలంలో మట్టి గోడల మీద చక్కగా స్పాంజ్ పరుపు లాంటిది మొక్కలు కనిపిస్తాయి. టచ్ చేస్తే స్మూత్‌గా కూడా అనిపిస్తాయి. ఈ భూగ్రహం మీద చాలా భూగ్రహానికి అందం కలిగిస్తున్న మొక్కల్లో బ్రయోఫైట్‌లొకటి. ఆ బ్రయోఫైట్‌ల్లో మాసులొకటి. ఆ మాస్ మొక్కల పత్రాన్ని నేను మైక్రోస్కోప్‌లో పరిశీలించినప్పుడు ఇంత అద్భుతంగా దాంట్లో క్లోరోప్లాస్ట్‌లు కనిపించాయి. చూద్దాం రండి. చూడండి. అందులో కణం కనిపిస్తుందా? ఏ కణం ఆ కణం సెపరేట్ అయింది కనిపిస్తుందా? ఆ కణం లోపల మళ్ళీ పాలకోవా బిళ్ళల్లాంటివి దర్శనమిచ్చాయి మనకి. ఇవి ఏ కలర్‌లో ఉన్నాయి? గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ కూడా సేమ్ ఇలాగే కనిపిస్తాయి. అయితే అవి రెడ్ కలర్‌లో ఉంటాయి. క్లోరోప్లాస్ట్‌లు గ్రీన్ కలరు, రెడ్ బ్లడ్ సెల్సు రెడ్ కలరు. అంతే తేడా. ఇప్పుడు దీన్ని జూమ్ చేస్తా చూడండి. వావ్! ప్రతి కణం ఇదిగో చూడండి. ఇది కణ కవచం. ఈ కణ కవచం ఇదొక సెల్. ఈ సెల్ లోపల ఎన్ని క్లోరోప్లాస్ట్‌లున్నాయి చూడండి. ఓకే. ఇది మొక్క యొక్క ఒక రకం మాస్ మొక్కలో నాకు ఇలా కనిపించాయి. దాన్ని మీకు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్నొకసారి బొమ్మ వేయాలని ప్రయత్నం చేశామనుకోండి. ఎలా వస్తుంది చూడండి. ఇలా ఉంది కణం. అవునా? ఇలా ఉన్న కణంలో ఇలా మధ్యలో నొక్కేసినట్టున్న బోలెడన్ని కనిపించాయి చూసారా? ఒక కణంలో ఎన్ని క్లోరోప్లాస్ట్‌లు ఉండాలన్నది పెద్ద నియమం లేదు. అభివృద్ధి చెందిన వాటిల్లో ఒక 50-200 దాకా కూడా ఉంటుంటాయి. ఒక ఇవన్నీ క్లోరోప్లాస్ట్‌లనమాట. ఇక్కడ నేను రెడ్ కలర్‌తో ఏసేసాను క్లోరోప్లాస్ట్‌లని కూడా. కానీ అవి ఏ కలర్‌లో ఉంటాయి? గ్రీన్ కలర్‌లో ఉంటాయి. గ్రీన్ కలర్‌లో ఉన్న ఇలాంటి నిర్మాణాలని మీరిప్పుడు ఏ మొక్కలో చూసారు? మాస్ మొక్కలో చూసారు. రైట్. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం.
ఇది ఇంకో మాస్ మొక్కలో అంటే మాస్ మొక్కలు కూడా చాలా రకాలుంటాయి మళ్ళీ. అలా నాకు కనిపించిన 2, 3 చోట్ల చూసినప్పుడు ఇంకో దాంట్లో ఇలాంటి నిర్మాణం కనిపించింది. ఒకవేళ దీన్ని బొమ్మ వేయాలంటే ఎలా వేయాలి? ఇగో ఇలా నిలువుగా బోలెడన్ని కణాలున్నాయి. ఒకదాని కింద ఒకటి. దాంట్లో ప్రతి దాంట్లో క్లోరోప్లాస్ట్ ఇలా చెదిరి ఇలా స్కాటర్ అయిపోయినట్టు కనిపిస్తుంది చూడండి. చూడండిక్కడ. ఇలా స్కాటర్ అయినట్టు కనిపిస్తుంది. మొత్తానికి ఇంతకుముందు మనం చేసిన క్లోరోప్లాస్ట్‌లాగా లేవు. ఈ నిర్మాణం ఏంటో నేను కరెక్ట్‌గా చెప్పలేకపోయాను. కానీ నిర్మాణం భిన్నమైంది. వాటిలాంటిది కాదు. చూడండి. సాధారణంగా పైనో క్లోరోప్లాస్టు, కిందో క్లోరోప్లాస్టు 2 ఉన్నట్టు నాకనిపిస్తుంది ప్రతి కణంలో. అలాగే మీకెలా అనిపిస్తుందో మీరు ఊహించండి. మనం అనుకున్నవి, చూసినవి, మనం ఊహించిన ప్రతీదీ నిజం కావాలని లేదు. దీన్ని హైపోథీసిస్ అంటారు. పరిశీలన అంటారు. ఇలాంటి పరిశీలనలు అనేక మంది చేసినప్పుడు నిజాలు బయటకొస్తాయి. దాన్ని బట్టి ఒక సిద్ధాంతాలు, లాస్ ప్రిపేర్ అవుతాయి. అంతే తప్ప మనం చెప్పిన ప్రతీదీ కరెక్టే అయ్యుండాలని అనుకోవద్దు. పరిశీలకులు ఎప్పుడు తమకేం కనిపించిందో, ఏం చూస్తున్నారో దాన్ని మాట్లాడాలి. తప్పా, రైటా అనేది తర్వాత సంగతి. అర్థమైందా? మీరందరూ ఎదుగుతున్న పిల్లలు. మీరు రకరకాల మీ చుట్టూ ఉన్న వాటిని పరిశీలించినప్పుడు ఈ విధంగానే మీకేం కనిపిస్తే అది ఎలా ఉందో అలాగే మాట్లాడుతూ ఉండాలి. అందులో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు. పొరపాట్లు రావడం సైన్స్‌లో సహజం. ఆటిల్ని ఒకరికంటే ఇంకొకరు పరిశోధనలో కలిసి కంక్లూడ్ చేసినప్పుడు వాటిలోంచి నిజాలు బయటకొస్తాయి. అది రెండో దశ అనమాట. మనం పరిశీలన దశలో ఉన్నాం. కాబట్టి విద్యార్థులుగా మీరంతా అన్నీ కరెక్ట్ అయిందే తెలుసుకోవాలి. నోట్స్ అప్పజెప్తే సరిపోతుంది. కరెక్ట్‌గా ఉండాలనుకోవద్దు. కొన్నింటిని పొరపాట్లను కూడా రానివ్వచ్చు. మీరు పరిశీలించొచ్చు. మీరు మొదట అనుకున్నది పొరపాటు కావచ్చు. ఓకే. రైట్. ఇది ఎక్కడ చూసానన్నాను? ఇది కూడా మాస్ మొక్కలోనే. చూడండి ఈ విధంగా క్లోరోప్లాస్ట్‌ల ఆకారాలు భిన్నంగా ఉంటాయనడానికి అదొక నిదర్శనం. ఇందాక ఓవల్ షేప్‌లో ఉన్న వాటిల్ని మీకు వేసేసాను గదా! ఇది ఇక్కడ చూడండి. ఈ బొమ్మ వేయడం కోసం కేటాయించిన ఈ షీట్‌ని ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇలా కణాలున్నాయి. మీ పరిశీలనని బొమ్మ వేయడాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. మీరేం చూసారో దాన్ని అందంగా వెయ్యాలని అనుకోక్కర్లేదు. మీరేం కనిపిస్తుందో అది వెయ్యాలని మాత్రం ప్రామాణికత కోసం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. షేప్ చూసారు కదా! అన్నీ కరెక్ట్‌గా ఓవల్‌గా లేవు. కొన్ని మారాయి. అంటే కొన్ని క్లోరోప్లాస్ట్‌లు ఓవల్ షేప్‌లో ఉన్నాయి. ఇదే షేపు ఓవెల్ షేప్. ఎక్కడ చూసాం దీన్ని? ఇది కూడా మాస్ మొక్కే. అంటే గోడ మీద పెరిగే నాచు. చూడండి. దీని పేరు మిక్రస్టెరస్. పేరు ముఖ్యం కాదు. దీని క్లోరోప్లాస్ట్‌ని చూడండి. మనం క్లోరోప్లాస్ట్‌లు ఎంత భిన్నమైన ఆకారాల్లో ఉంటాయో తెలుసుకోవడానికే ఈ యాక్టివిటీ చేస్తున్నాం. కాబట్టి పేరంత ముఖ్యం గాదు. ఇది చూడండి దీనిలో క్లోరోప్లాస్ట్ నక్షత్రంలా ఉంది. నక్షత్రాకారంలో ఉంది. ఇలా స్టార్‌కున్న కొమ్ముల్లాగా. ఇలా ఉండి మళ్ళీ 2గా విడి, మళ్ళీ 2గా విడింది. మళ్ళీ కింద వైపుకి మళ్ళీ 2గా విడింది. మళ్ళీ కింద వైపుకి 2గా విడింది. ఇలా ఇది మొత్తం పూర్తి బొమ్మను చూస్తే మీకు స్టార్‌లాగా కనిపిస్తుంది. ఇదే స్టార్ షేప్డ్ క్లోరోప్లాస్ట్ అన్నమాట. మాక్రోస్టెరిస్, మిక్రోస్టెరిస్, మైక్రోస్టెరిస్ రైట్? ఇది ఒక ఆకారం. అంటే క్లోరోప్లాస్ట్‌లు భిన్నమైన ఆకారాల్లో ఓవల్ షేప్ ఉంది. స్పైరల్ షేప్ ఉంది. స్టార్ షేప్ ఉంది. ఇంకో ఆకారాన్ని చూపిస్తాను మీకు. ఇలాంటి జంతువుని ఎప్పుడైనా చూసారా? కంటికి మామూలుగా కనిపించదు. మైక్రోస్కోప్‌లోనే కనిపిస్తది. దీని పేరు క్లామ్డోమోనాస్. మీరు 8వ తరగతి పాఠం చదువుకున్నప్పుడు సూక్ష్మజీవులు పాఠంలో ఏకకణ జీవుల దగ్గర క్లామ్డోమోనాస్ బొమ్మ నేర్చుకుంటారు. ఆ క్లామ్డోమోనాస్ ఇలా కనిపిస్తుంది. చూడండి ఇది ఇలా ఉంది. దాని ఇక్కడ తల దగ్గర మీకు 2 కశాపాలు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూస్తే మీకు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 2 కనిపిస్తున్నాయి మీకు. ఈ కశాబాల సహాయంతో, ఆ ఫ్లాజెల్లాల సహాయంతో అది నీటిలో కదులుతూ ముందుకు కదులుతుందనమాట. దీని కదలిక కూడా చాలా వింతగా గుండ్రంగా తిరిగినట్టు ఉంటుంది. అవకాశం దొరికినప్పుడు మీకు దాని వీడియోని చూపిస్తాను. దీని లోపల మీరు గమనిస్తే
ఇక్కడ మీరు ఆకుపచ్చ రంగు భాగం ఇలా ఉండడాన్ని మీరు గమనించొచ్చు. ఈ భాగమే ఆకుపచ్చ రంగులో ఉంటది. సరిగ్గా మీరు ఆ బొమ్మని చూసి దీన్ని పోల్చి చూడండి. దీని అంచుల్లో ఈ గ్రీన్ కలర్ క్లోరోప్లాస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది మీకు. ఇది ఏ షేప్‌లో ఉంటదంటే కప్ అనమాట. కప్ షేప్డ్. కప్ షేప్డ్ క్లోరోప్లాస్ట్‌లు దేంట్లో ఉంటాయి అంటే క్లామ్డోమోనాస్‌లో ఉన్నాయి. ఓకే. ఇది ఇక్కడ మీకు పెద్ద బొమ్మిచ్చాను. ఇదేంటంటే హ్మ్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లో క్లామ్డోమోనాస్‌ని సెక్షన్ తీసినప్పుడు బొమ్మిది. చూడండి ఇలాగా ఈ కలర్ కనిపించట్లేదు. నేను రెడ్ కలర్ తీసుకుంటా ఒకసారి. చూడండి. దీని అంచు నుంచి మీరిలా చూస్తే ఇలా ఒక కప్ షేపు ఇదంతా క్లోరోప్లాస్టే. ఇదెలా ఉందో కప్ షేప్‌లో ఉంది. మధ్యలో మీకు డౌట్ రావచ్చు. ఈ పెద్ద చుక్క ఏంటి సార్ అని. ఇదే న్యూక్లియస్. కేంద్రకం. నెక్స్ట్ ఈ వైట్ చుక్కలు చూసారా? ఇందాక స్పైరోగైరాలో స్పైరల్‌గా వంపులు తిరిగిన దాని మీద మీరు రౌండ్‌లు చూసారు. వాటిని పైరినాయిడ్స్ అని జెప్పాను. ఇవి కూడా అవే. ఈ క్లోరోప్లాస్ట్ తయారు చేసిన ఆహారం అంతా ఈ పైరినాయిడ్స్‌లో నిలవుంటది. పైరినాయిడ్స్. సో, దీన్ని బట్టి ఇవన్నీ లోతైన విషయాలు అవసరం లేదు. మనకు కావాల్సిందేంటి? క్లోరోప్లాస్ట్‌లు ఆల్గేలలో ముఖ్యంగా చాలా భిన్నమైన రకాలుగా ఉంటాయి. వేరు వేరు ఆకారాలతో ఉంటాయి. కొన్నేమో స్పైరల్‌గా ఉన్నాయి. కొన్నేమో ఓవల్‌గా ఉన్నాయి. కొన్నేమో కప్ షేప్‌లో ఉన్నాయి. హ్మ్. ఇంకా, ఇంకా పరిశీలిద్దాం. చూడండి. ఇది యూలోట్రిక్స్. ఇదిగో ఆల్గీ, ఫిలమెంటస్ ఆల్గీ, స్పైరోగైరా లాగే తంతువుల్లాగా ఉంటది నీళ్ళలో. దీంట్లో చూడండి. ఇంకా ఆశ్చర్యంగా ప్రతి కణంలో ఇలా కణం ఉంటే మీరు గమనించండి. ముందు మీకు జూమ్ చేసి చూపిస్తా. తర్వాత బొమ్మేయొచ్చు. హ్మ్. ఇక్కడ చేద్దాం. చూడండి. చుట్టూ రింగ్‌లాగా చుట్టూ ఆవరించి ఉంది. దీన్ని గర్డిల్ షేప్ అంటారు. అంటే తెలుగులో వడ్డానం అనొచ్చు. నడుం చుట్టూ పెట్టుకునే వడ్డానంలాగా ఉంటుంది దీంట్లో క్లోరోఫిల్. బావుంది గదా! వడ్డానం లేనోళ్ళందరూ దీన్ని వడ్డానంగా పెట్టుకోవచ్చింక. సో, ఎంత ఆశ్చర్యం చూడండి. దీంట్లో ఇలా చుట్టూ క్లోరోఫిల్ ఉంది. దాని మీద మళ్ళీ మణులు, రత్నాలు పొగిలినట్టు కొన్ని చుక్కలు అవి పైరినైట్స్ అయ్యుండొచ్చు. ప్రతి కణంలోనూ అలాంటి భాగాలు మీకు కనిపిస్తున్నాయి. దీన్ని గర్డిల్ షేప్ అంటారు ఇలాంటి షేప్‌ని. ఇది ఎందులో ఉంటది మనకు కనిపిస్తదంటే యులత్రిక్స్‌లో కనిపిస్తది. ఇప్పుడు బొమ్మ వేద్దాం. ఎలా కనిపించింది మనకి? మళ్ళీ గ్రీన్ కలర్ కావాలి. దీని లోపల ఇలా ఒక రౌండ్‌గా ఖాళీ ఉండి చుట్టూ క్లోరోప్లాస్ట్ ఉంది. అందులో కొన్ని చోటేమో ఎక్కువ మందంతో, కొన్ని చోటేమో తక్కువ మందంతో ఉంటూ, దాని మీద అక్కడక్కడ మళ్ళీ పైర్నాయిడ్స్ తోటి రత్నాలు పొదిగినట్టు ఉన్న ఒక వడ్డానం ఆకారం అని చెప్పొచ్చు. దీన్ని గిర్డిల్, గిర్డిల్ షేప్ అంటారు. సో, మనం కప్ షేప్ చూసాము, గర్డిల్ షేప్ చూసాము. హ్మ్. సో, ఎన్నో రకాల ఆకారాల్లో శైవలల్లో మనకిలా కనిపిస్తాయి. మీకర్థమైంది గదా! ఈరోజు స్టార్ట్ అయిన తర్వాత మనం చెప్పుకున్న విషయాలు తక్కువ, పరిశీలించిన విషయాలు ఎక్కువ. యాక్చువల్‌గా నేర్చుకునే విషయాలంటే పరిశీలనలతోనే ప్రారంభమవ్వాలి. కాబట్టి మనం సరైన దారిలోనే వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ నేను ఒక మొక్క యొక్క ఆహ్, స్లైడ్‌ని పెట్టాను. ఆకుని పెట్టాను. అక్కడ అందులో బోలెడన్ని కణాలున్నాయి. ఆ కణాల లోపల బోలెడన్ని క్లోరోప్లాస్ట్‌లు కనిపిస్తున్నాయి. ఇది ఏ మొక్కలో కణాలో తెలుసా ఇవి? వాలిస్నేరియా అనే నీటి మొక్కలవి. వాలిస్నేరియా నీటి మొక్క ఆకుని మైక్రోస్కోప్‌లో పెట్టి చూసినప్పుడు నాకు ఇలా కనిపించాయి. చూడండి బోలెడన్ని కణాలు ఓదాని పక్కన ఒకటి. ఇది ఇటుకలతో కట్టిన ఇల్లులా కాకుండా రాళ్ళతో కట్టిన రాతి కట్టడంలాగా ఉంది. ఈ రాతి కట్టడంలో ఆ రాయి లోపల ఎన్నున్నాయో చూడండి. ఇవి కూడా రౌండ్ కనిపిస్తున్నాయి. మీకిందాకే చెప్పాను. ఇప్పుడు మైటోకాండ్రియా సైజ్‌ని ఒకవేళ క్లోరోప్లాస్ట్ సైజ్‌తో పోలిస్తే మైటోకాండ్రియాల కంటే క్లోరోప్లాస్ట్‌లు కొంచెం పెద్దవి.
అందుకే మనం మైటోకాండ్రియా చూడడానికి చాలా ఇబ్బందులు పడతాం మైక్రోస్కోప్‌లో. కానీ క్లోరోప్లాస్ట్‌లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దానికి 2 కారణాలు. ఒకటి మైటోకాండ్రియా కంటే క్లోరోప్లాస్ట్‌లు పెద్దవి. రెండోది మైటోకాండ్రియాలకి సహజంగా రంగు లేదు. క్లోరోప్లాస్ట్‌లకి సహజమైన రంగు ఉంది. ఈ 2 కారణాలుగా మైక్రోకాండ్రియాల కంటే మైటోకాండ్రియాస్ కంటే క్లోరోప్లాస్ట్‌లను చూడడం చాలా ఈజీ. సో, క్లోరోప్లాస్ట్‌లు ఎంత సైజ్ ఉంటాయంటే 4-10 మైక్రాన్స్ దాకా ఉంటాయి. 4-10 మైక్రాన్స్. అదే మనం మైటోకాండ్రియా చదివినప్పుడు ఎంత చదివాం? 2-8 మైక్రాన్స్ అని చదివాం దాన్ని. పైగా 8 మైక్రాన్స్ దాని వెడల్పు ఎప్పుడూ తక్కువుంటది మైటోకాండ్రియాది. పొడవు మాత్రం 8 దాకా వస్తది. ఇలాగా. కానీ క్లోరోప్లాస్ట్ అలా కాదు. కొంచెం ఇది ఉండడమే ఓవెల్ షేపు, రౌండ్ షేప్‌లో ఉంటది. అంటే పొడవు వెడల్పులు కూడా సమానంగా ఉంటుంటాయి దాదాపు. అందుకని ఇది కనిపిస్తది. ఓకే. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీరు క్లోరోప్లాస్ట్‌ల యొక్క సైజ్ గురించి మాట్లాడుకుంటే 4-10 మైక్రాన్స్ సైజ్‌ని కలిగి ఉంటాయి. వేరు వేరు కణాల్లో వేరు వేరు సైజుల్లో ఉంటాయి. రైట్. ఇంకో విషయం. ఒక కణంలో ఎన్ని మైటోకాండ్రియాలు ఉండొచ్చు? ఇందాక స్పైరోగైరా అని చూసినప్పుడు అన్నాను. 1-16 దాకా క్లోరోప్లాస్ట్‌లుంటాయి. అలాగే చూడండి దీని నిండా దట్టించేసిన క్లోరోప్లాస్ట్‌లున్నాయి. ఎన్నున్నాయో గూడా చెప్పడం కష్టం. జూమ్ చేస్తే దానిలో నిండా క్లోరోప్లాస్ట్‌లేననమాట. ఇవో ఒక 50 అలా ఉన్నాయి. 50, 100 ఉన్నాయి హైడ్రిల్లాలో మనం చూసినప్పుడు. అంటే 50-200 దాకా ఉండొచ్చు అని మన టెక్స్ట్ బుక్‌లో మెన్షన్ చేయబడింది. ఇలాంటివంత ప్రామాణికమైన విషయాలు కాదు. మారుతూ ఉండొచ్చు. శాస్త్రవేత్తలు కొత్తవి కనుక్కుంటూ ఉంటారు. కొత్తవి తెలుసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బయాలజీ ఇప్పుడు మార్పు చెందుతూ ఉంటది. ఇట్స్ ఎ స్ట్రీమ్. అదొక బురదగుంట కాదు. మారకుండా ఉండే బురదగుంట కాదు బయాలజీ. అది ఒక ప్రవాహం అనమాట. సెలయేటి ప్రవాహం లాంటిది. నది లాంటిది. అదెప్పుడు మారుతా ఉంటది. మీ బ్రెయిన్ దానికి సిద్ధం జేసుకోవాలి. ఇలాంటి నంబర్‌ల పట్ల ఆహ్, ఓకే. అంచనా మాత్రమే తీసుకోవాలి. దాన్ని ఎగ్జామ్‌లో బిట్లు అనుకోకూడదు. రైట్. ఈ విధంగా మనం ఓవరాల్‌గా ఈ పాఠంలో ఏం తెలుసుకున్నామంటే, ప్రతి మొక్కల యొక్క కణాలలో చాలా వరకు ఆకుపచ్చని గుండ్రని నిర్మాణాలు కనిపిస్తాయి. వాటిని మనం క్లోరోప్లాస్ట్‌లంటాం. ఆ క్లోరోప్లాస్ట్‌లనే తెలుగులో హరిత రేణువులు అని పిలుస్తాము. అలా ఆకుపచ్చ రంగులో అది ఉండడానికి కారణం దాంట్లో ఒక వర్ణద్రవ్యం ఉంది. ఆ వర్ణద్రవ్యాన్ని పత్రహరితము అంటాము. ఆ పత్రహరితాన్ని ఇంగ్లీష్‌లో క్లోరోఫిల్ అంటారు. క్లోరోఫిల్ అనేది ఒక పిగ్మెంట్. ఆ పిగ్మెంట్ వల్లే క్లోరోప్లాస్ట్‌గా రంగొచ్చింది. క్లోరోఫిల్ మాత్రమే సన్ రైజ్ నుంచి ఎనర్జీని క్యాప్చర్ చేయగలదు. అలా క్యాప్చర్ చేసిన ఎనర్జీని క్లోరోప్లాస్ట్ మాత్రమే ఫుడ్‌గా తయారు చేయగలదు. సో, మొత్తం ఈ భూమి మీదున్న జంతువులన్నీ ఆహారం పొందుతున్నాయంటే కారణం ఈ చిన్న గ్రీన్ గ్రాన్యూల్సే కారణం. సో, వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ భూగ్రహం ఇంత సజీవంగా, ఆనందంగా ఉందంటే కారణం ఇవేననమాట. మరైతే సార్, ఈ లెసన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ప్లాస్టిడ్స్ అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాకా మీరంతా క్లోరోప్లాస్ట్ అనే జెప్తున్నారు. అసలు ప్లాస్టిడ్స్ అంటే ఏంటి సార్? అంటే ప్లాస్టిడ్స్ అంటే ఒక సెల్ ఆర్గనెల్స్. కణం లోపల వేరు వేరు భాగాలుంటాయని మనం ముందు క్లాస్‌లో నేర్చుకున్నాం గదా! ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పనుంటుందని కూడా మనం మాట్లాడుకున్నాం గదా! ప్లాస్టిడ్స్ అనేవి ఒక కణాంగాలు. అవి కొన్ని పనులు జేస్తాయి. ప్లాస్టిడ్స్ 3 రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్లోరోప్లాస్ట్. ఏంటది? క్లోరోప్లాస్ట్. అంటే నేను ఒక రకం ప్లాస్టిడ్స్ గురించి చెప్పాను. ఇవి కాక మనకింకా ఏం కనిపిస్తాయంటే, ఈ పక్కన చూడండి ఇంకో సెల్లుంది. దీని నిండా రంగురంగుల చుక్కలు వేశాడు చూడండి. వీటిని క్రోమోప్లాస్ట్ అంటారు. చూడండి. క్రోమో. క్రోమో అంటే కలర్. క్రోమో అంటే ఏంటి? కలర్. కలర్‌ని కలిగి ఉన్న ప్లాస్టిడ్స్ కాబట్టి వాటిని క్రోమోప్లాస్ట్స్ అన్నారు. చూడండి ఒక మామిడి పండుని చూసారనుకోండి. దానికి పైన చూడగానే దాని రంగు మనల్ని ఆకర్షించేలాగా ఉంటది. పైన ఎరుపు, కింద పసుపు ఇలా కనిపిస్తూ అబ్బా! భలే పండింది మామిడి పండు అంటాం చూడగానే. దానికి కారణం దాని మీద ఉన్న క్రోమోప్లాస్ట్‌లే. ఒక ఫ్లవర్‌ని చూడగానే తుమ్మెదలు ఆ ఫ్లవర్‌కి ఆకర్షించబడి ఆ పువ్వు దగ్గరికి చేరి దాన్ని పరాగ సంపర్కం చేస్తాయి. ఆ పువ్వు రేకులకు ఆ రంగు ఎక్కడి నుంచొచ్చింది అంటే క్రోమోప్లాస్ట్‌ల వల్లనే. అంతెందుకు మనం ఇందాక రియో లీఫ్‌ని తీసుకున్నాం.
ఆ రియోలీఫ్‌లో యాంతోసైనిన్ అనే పదార్థం ఉండడం వల్ల ఆకులు ఆ రంగులో కనిపిస్తాయి. అలా మొక్కల్లో భాగాలకి రంగులు రావడానికి కారణం ఈ క్రోమోప్లాస్ట్‌లనే సెల్ ఆర్గనేల్స్. సెల్ ఆర్గనేల్స్‌లో ప్లాస్టిడ్‌లు ఒకటి. ఆ ప్లాస్టిడ్‌లో కలర్స్‌నిచ్చే ప్లాస్టిడ్‌లని క్రోమోప్లాస్ట్‌లంటారు. సో, అంటే మనం 2 రకాల క్రోమోప్లాస్ట్‌లను తీసుకున్నాం. క్రోమో అంటే రంగు, రంగునిచ్చేవి క్రోమోప్లాస్ట్‌లు. క్లోరో అంటే ఇంతకు ముందే చెప్పాను ఆకుపచ్చ రంగు. అందుకని క్లోరోప్లాస్ట్ అంటే హరిత రేణువులు. ఇక మరి ల్యూకో ఎప్పుడైనా సరే ల్యూకోసైట్స్, ల్యూకోప్లాస్ట్, ల్యుకీమియా ఎక్కడైనా మీరు ఇంగ్లీష్ సైన్స్‌లో పదాల్లో ల్యూక్ అనే మాట కనిపించగానే మీకు తెలుపు రంగు గుర్తుకు రావాలి. తెలుగులో దాన్ని శ్వేత అంటాం. శ్వేత పద్మతరం అంటాం. శ్వేత పద్మం అంటే తెల్లని తామర పువ్వు అన్నమాట. శ్వేత అంటే తెలుపు. ల్యూకో అంటే తెలుపు. చూడండి ఇప్పుడు ల్యూకోప్లాస్ట్ విడదీసి చూడండి. ప్లాస్ట్ అంటే ప్లాస్టిడ్. ఎలాంటి ప్లాస్టిడ్? తెల్లని ప్లాస్టిడ్. సార్ మరి దీని పనేంటి సార్? క్లోరోప్లాస్ట్ ఏమో ఆకుపచ్చగా ఉంటది. సన్‌లైట్‌ని క్యాప్చర్ చేస్తది. ఫుడ్ తయారు చేస్తది. క్రోమోప్లాస్ట్ ఏమో రంగులు కలిగి ఉంటది. పువ్వులకి, కాయలకి రంగులు ఇవ్వడానికి ఉపయోగపడుద్ది. మరి ల్యూకోప్లాస్ట్‌ల పనేంటి సార్? అంటే ల్యూకోప్లాస్ట్‌లు ఆహారాన్ని నిల్వ చేస్తాయి. బంగాళాదుంపలు ఇలాంటి వాటిల్లో ఉంటాయి. సో, మన ఇంకా డెప్త్ అయిన విషయం ఉంది. ల్యూకోప్లాస్ట్‌లో మళ్ళీ 3 రకాలున్నాయి. మనం తినే న్యూట్రియంట్స్‌లో 3 రకాలు ముఖ్యమైనవి ఉంటాయి తెలుసు కదా! కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అని. కార్బోహైడ్రేట్స్‌ని దాచే ల్యూకోప్లాస్ట్‌లకి ఒక పేరు. అలాగే ప్రోటీన్స్‌ని దాచే ల్యూకోప్లాస్ట్‌లకి ఒక పేరు. అలాగే ఫ్యాట్స్‌ని దాచే ల్యూకోప్లాస్ట్‌లకి ఒక పేరు ఉన్నాయి. మన మన క్లాస్‌లో మనం అంత లోతుకెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సిన ప్లాస్టిడ్‌లు 3 రకాలే. ఒకటి క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్‌లేమో ఆకుపచ్చ రంగులో ఉంటాయి. క్రోమోప్లాస్ట్‌లేమో వివిధ రంగుల్లో ఉంటాయి. ల్యూకోప్లాస్ట్‌లు తెల్లగా ఉంటాయి. క్లోరోప్లాస్ట్‌లు ఆహారాన్ని తయారు చేస్తాయి. క్రోమోప్లాస్ట్‌లు రంగులిస్తాయి. ల్యూకోప్లాస్ట్‌లు ఆహారాన్ని నిల్వ చేస్తాయి. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ప్లాస్ట్‌లకి సంబంధించిన విషయాలు. అందులో మొట్టమొదటిది గ్రీన్ కలర్‌లో ఉండేది క్లోరోప్లాస్ట్. ఆ క్లోరోప్లాస్ట్‌లు సాధారణంగా ఆకుల్లో చూడండి ఇది ఆకు అడ్డుకోత. ఈ ఆకు అడ్డుకోతలో పైన కణాలన్నీ సూర్యరశ్మిని గ్రహించి ఆహారాన్ని తయారు చేయడానికి అనుకూలంగా ఉన్నాయి. అలాంటి వాటిలో చాలా క్లోరోప్లాస్ట్‌లు కనిపిస్తున్నాయి చూడండి. నంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్‌లుంటాయి. ఈ క్లోరోప్లాస్ట్‌లు ఎక్కువగా ఆకుపచ్చని భాగాలన్నిటిలోనూ కనిపిస్తాయి. ఇక రెండోవి క్రోమోప్లాస్ట్. చూడండి రకరకాల పువ్వులన్నిటికి రంగులు రావడానికి కారణం ఇవే. చూడండి. రకరకాల పువ్వులు, కొమ్మలాట్లికి రంగులొస్తే కారణం ఇదే. నేను ఒక ఆకుపచ్చని ఒక మొక్కలో ఆకుపచ్చతో పాటు రంగురంగులున్న ఆకుని తీసుకున్నాను. ఆకులో చూడండి కొన్ని స్టొమాటాలతో సహా రంగురంగులున్న కణాలు ఎలా కనిపిస్తున్నాయో. అలా రంగులుండడానికి ఆ కణాలకు కారణం అందులో ఉండే ప్లాస్టిడ్‌లే. పువ్వుల్లో రంగురంగుల ఆకులుండే చోట, అలాగే పండ్లలో ఇలాంటి క్రోమోప్లాస్ట్‌లు మనకు కనిపిస్తాయి. ఇది ల్యూకోప్లాస్ట్. ల్యూకో అంటే ఏంటి చెప్పాను? శ్వేత. శ్వేత అంటే వైట్. సో, మీరు బంగాళదుంపని కట్ చేశారనుకోండి, లోపలంతా ఎలా కనిపిస్తుంది? ఒక తెల్లని భాగం కనిపిస్తుంది. అలా ఉండడానికి కారణం అందులో ఆహారం దాచిన ల్యూకోప్లాస్ట్‌లు ఎక్కువుండడమే. ల్యూకోప్లాస్ట్‌ల కలర్ తెలుపు కాబట్టి బంగాళాదుంప కట్ చేసినప్పుడు లోపల తెల్లగా ఉంది. చూడండి. బంగాళాదుంపను కట్ చేసి దాన్ని మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తే నాకు ల్యూకోప్లాస్ట్‌లు ఈ విధంగా కనబడ్డాయి. చూడండి. కనిపిస్తున్నాయా ల్యూకోప్లాస్ట్‌లు? ఇవి బంగాళాదుంపలోని కణాలు. ఆ కణాలలో మీకు ఇలా పెద్దగా కనిపిస్తున్న ఈ భాగాలున్నాయి గదా! ఇవన్నీ అవి ఆహారాన్ని దాచి ఉంచిన ల్యూకోప్లాస్ట్ అనే కణాంగాలు. ఓకే. సో, ల్యూకోప్లాస్ట్‌లు ఇవి. మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు క్లాస్‌లో మనం ప్లాస్టిడ్‌ల గురించి తెలుసుకున్నాం. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది క్లోరోప్లాస్ట్. సో, క్లోరోప్లాస్ట్‌లు అంటే ఏంటో తెలుసుకొని పరిశీలనన్నీ పూర్తయిన తర్వాత మన టెక్స్ట్ బుక్‌లో ఈ చిత్రం ఉంది. నైన్త్ క్లాస్‌లో ఇది నేర్చుకోవడం వల్ల 10థ్ క్లాస్‌లో మీకు ఫస్ట్ లెసన్‌లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో, ఈ బొమ్మ వేయడం మీరు నేర్చుకోవాలి. సో, ఒకసారి క్లోరోప్లాస్ట్ అంతర్నిర్మాణాన్ని, ఇంటర్నల్ స్ట్రక్చర్‌ని మనం కాంపౌండ్ మైక్రోస్కోప్‌లో చూడలేము. దాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలం. అలా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లో చూడగలిగిన కణాంగాలని
ఒక ఊహాజనితమైన బొమ్మని మన టెక్స్ట్ బుక్‌లో అక్కడ ఇచ్చారు. ఇది ఒక ఊహాజనితమైన బొమ్మ. మీరెవరు ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఉండాలనుకుని వెయ్యక్కర్లేదు. ఈ భాగాలన్నీ వచ్చేలా మీరు వెయ్యొచ్చు. ఇది ఒక 3 డయాగ్రాము. ఒకసారి మనం ఆ బొమ్మను వేయాలని ప్రయత్నం చేద్దాం. సాధారణంగా క్లోరోప్లాస్టు ఇలాగా ఓవల్ షేప్‌లో ఉంది అని అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఏం చేశామంటే, ఒక ఒక ముక్కని, ఒక యాపిల్‌లో ఒక పార్ట్ కోస్తే ఎట్లా వస్తది? అలా ఒక ముక్కని ఇలా కట్ చేసాం. ఒక భాగాన్ని కట్ చేస్తే, ఈ లోపలంతా ఖాళీ ప్రదేశం కనిపించింది. అయితే దీనిలో మనకి ముందు 2 పొరలు కనిపించాయి. ఒకటి వెలుపలి పొర, రెండోది లోపలి పొర లేదా వెలుపలి త్వచం, లోపలి త్వచం అని పిలువబడే 2 త్వచాలు కనిపించాయి. ఔటర్ మెంబ్రేన్ అండ్ ఇన్నర్ మెంబ్రేన్. ఓకే. మైటోకాండ్రియాలో కూడా మనం ఇలాగే రాసాం. ఔటర్ మెంబ్రేన్, ఇంటర్ మెంబ్రేన్. కానీ మైటోకాండ్రియాలో ఇన్నర్ మెంబ్రేన్ ఏమైంది? అనేక ముడతలు పడుతూ లోపలికెళ్ళిపోయి క్రిస్టి అనే నిర్మాణాలను ఏర్పాటు చేసింది. కానీ క్లోరోప్లాస్ట్‌లో అలా కాదు. ఇన్నర్ మెంబ్రేన్ కూడా ఔటర్ మెంబ్రేన్ వెంటే సజావుగా, సాఫీగా వెళ్ళిపోయింది. ఇక మరి దీని లోపలంతా మనకేం కనిపిస్తుందంటే, ఒక చిక్కని ద్రవ పదార్థం కనిపిస్తుంది. దానికి రంగు ఉండదు. కలర్‌లెస్ ఫ్లూయిడ్ దీని నిండా నిండిపోయింది. దాన్నేమంటామంటే స్ట్రోమా అంటాం. ఏమంటాం? స్ట్రోమా. ఇక ఈ స్ట్రోమా లోపల కొన్ని ఒకదాని మీద ఒకటి పేరుకున్న బస్తాల లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. దొంతర్ల దొంతర్ల పుస్తకాలు ఒకదాని మీద ఒకటి పెడితే ఎలా ఉంటుంది? దొంతరలు దొంతరలుగా కొన్ని బస్తాలు ఒకదాని మీద ఒకటేస్తే ఎట్లా ఉంటుంది? ధాన్యం బస్తాలన్నీ ఒకదాని మీద ఒకటేస్తే ఎట్లా ఉంటాయి? కొన్ని పుస్తకాల వరుసగా ఒకదాని మీద ఒకటి నిలబెడితే ఎలా ఉంటుంది? అలా మీరు కొన్ని వరుసలను వెయ్యాలి. ఇందులో ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క పుస్తకాన్ని లేకపోతే ఒక్కొక్క ఆ బస్తాని టైలకాయిడ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? టైలకాయిడ్. టైలకాయిడ్ అని పిలుస్తారు. ఇలాంటి థైలకాయిడ్‌లు ఒకదాని పైన ఒకటున్న ఆ దొంతర మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే గ్రాణ లేదా గ్రాణం అని పిలుస్తారు. గ్రాణం అంటే ఇలాంటి దొంతరలు చాలా కలిసిపోతే అది గ్రాణం. ఒకటైతే గ్రాణ. సరే. ఇలాంటి దొంతరలన్నీ మళ్ళీ ఒకదానితో ఒకటి కలపబడి ఉంటాయి. ఇక్కడ నేను 2 వేశాను. ఇక్కడ మీరు ఇంకో దొంతర వేయొచ్చు. వీటి మధ్యన సంబంధాలుంటాయి ఇలా. ఒకదానితోటి కలపబడి ఉంటాయి. చూడండి ఇప్పుడు మీరు ముఖ్యంగా ఇక్కడ మీరు ఎక్స్‌టర్నల్ అదే ఔటర్ మెంబ్రేన్, ఇన్నర్ మెంబ్రేన్. దీంట్లో ఉండే ద్రవం పేరు స్ట్రోమా. ఇందులో ఉండే ఒకదాని మీద ఒకటి దొంతరలుగా నిలబడిన నిర్మాణాన్ని గ్రానా అంటారు. ఆ గ్రాణాలో ఒక్కొక్క దాన్ని థైలకాయిడ్ అంటారు. ఈ థైలకాయిడ్‌ని ఇక్కడ మళ్ళీ విడిగా వేస్తున్నాను. ఇది ఒక థైలకాయిడ్ అనుకోండి. ఈ థైలకాయిడ్ కూడా మళ్ళీ ఇలా లోపల ఖాళీని కలిగి ఉంటది. ఈ థైలకాయిడ్ లోపల కూడా ఒక ద్రవ పదార్థం ఉంటది. ఒక ఖాళీ ప్రదేశం ఉంటది. దాన్ని ల్యూమెన్ అంటారు. ల్యూమెన్ ఏమంటారు? ల్యూమెన్ అంటారు. ఇలాంటి స్ట్రక్చర్‌ని కలిగిన క్లోరోప్లాస్ట్ 10థ్ క్లాస్‌లో ఎలా ఆహారాన్ని తయారు చేస్తుందో మీరు నేర్చుకుంటారు. అయితే దానికి ముందుగా అసలు కణంలో భాగాలు నేర్చుకుంటూ ఈరోజు మీరు దీని నిర్మాణాన్ని నేర్చుకున్నారు. అయితే మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఇలా వేసిన తర్వాత దీనిలో ఆకుపచ్చ రంగు ఎక్కడుంది సార్ ఇంతకీ? అంటే ఆకుపచ్చ రంగంతా కేవలం ఈ థైలకాయిడ్‌లలో మాత్రమే ఉంది. ఇక్కడ ఏవైతే దొంతరలు దొంతరగా మీరు వేశారో ఆ థైలకాయిడ్‌లలో మాత్రమే ఆకుపచ్చ రంగు ఉంది. ఇప్పుడు చూడండి ఆశ్చర్యం. మనకి బయట భూమంతా ఆకుపచ్చగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఎందుకు భూమంతా ఆకుపచ్చగా ఉంది అంటే అడవుల వల్ల. అడవులెందుకు ఆకుపచ్చగా ఉన్నాయి అంటే మొక్కలున్నాయి గాబట్టి ఆకుపచ్చ రంగు అడవికొచ్చింది. మొక్కెందుకు ఆకుపచ్చగా ఉందంటే మొక్కంతా ఆకుపచ్చగా లేదు. కేవలం ఆకులే ఆకుపచ్చగా ఉన్నాయి. ఆకెందుకు ఆకుపచ్చగా ఉందంటే ఆకులో అన్ని భాగాలు ఆకుపచ్చగా లేవు. కేవలం క్లోరోప్లాస్ట్ మాత్రమే ఆకుపచ్చగా ఉంది. క్లోరోప్లాస్ట్‌లో చూస్తే మళ్ళీ దాని ఔటర్ లేయర్ గాని, ఇన్నర్ లేయర్ గాని, స్ట్రోమా గాని ఏమీ ఆకుపచ్చ రంగులో లేవు. కేవలం ఈ థైలకాయిడ్ దొంతరలు మాత్రమే ఆకుపచ్చగా ఉన్నాయి. ఇందాక మనం ఏదైతే క్లోరోఫిల్ అనే పదార్థం ఆకుపచ్చ రంగు ఉంటది అని మనం మాట్లాడుకున్నామో, ఆకుపచ్చ రంగు ఎక్కడుందయ్యా అంటే ఈ థైలకాయిడ్ పైనుంది. ఎక్కడుంది? ఈ థైలకాయిడ్ పైనుంది. అందుకనే ఈ థైలకాయిడ్‌లు మాత్రమే ఆహారాన్ని తయారు చేయగలవు. అందుకని మీరు బొమ్మ వేసినప్పుడు తైలక దానికుండడం వల్ల లోపల ఆ థైలకాయిడ్‌లకి ఆ రంగు ఉండడం వల్ల క్లోరోప్లాస్ట్ అంతా పైన కూడా మనకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తది. మై డియర్ స్టూడెంట్స్, సో మీరు క్లోరోప్లాస్ట్‌లని చాలా వాటిల్ని చాలా మొక్కల్లో చూపించాను. వాటన్నిటి యొక్క డ్యూటీ ఒక్కటే. కేవలం ఆహారాన్ని తయారు చేయడం. సూర్యరశ్మి నుంచి ఆహారాన్ని తయారు చేయడం. అలా సూర్యరశ్మి నుంచి ఆహారాన్ని తయారు చేయగలిగిన అద్భుతమైన నిర్మాణం ఇంకొకటి లేదు ఈ సృష్టిలో. ఇది ఒక్కటే. ఇది కనిపిస్తున్నంత సరళమైన నిర్మాణం ఏమీ కాదు. మీరు 10థ్ క్లాస్‌లోంచి ఇంటర్మీడియేట్‌లోకి, తర్వాత డిగ్రీలోకి, ఎంఎస్సీలోకి వెళ్ళినా కూడా దీని అంతర్నిర్మాణంలోని గొప్పతనాన్ని ఇంకా కొత్తగా తెలుసుకుంటూనే ఉంటారు. ఇంత అద్భుతమైన నిర్మాణాలు అసలు వాటంతట అవే ఎలా మొక్కల్లో ఉన్నాయి, జంతువుల్లో ఉన్నాయనే ఆశ్చర్యం శాస్త్రవేత్తలను ఇప్పటికీ వేధిస్తుంది. ఇలా ఆహారాన్ని తయారు చేయగలిగిన ఇంకొక నిర్మాణాన్ని ఇంతవరకు మనిషి తయారు చేయలేకపోయారంటే దీని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. సో, ఇప్పటికి 9థ్ తరగతి విద్యార్థులుగా మీరు రకరకాల మొక్కల్లో క్లోరోప్లాస్ట్‌లు ఉంటాయని, ఆ క్లోరోప్లాస్ట్‌లు గ్రీన్ కలర్‌లో ఉండడానికి కారణం దాంట్లో క్లోరోఫిల్ ఉండడమే అని, అంటే పత్రహరితం ఉండడమే అని, అవి వేరు వేరు మొక్కల్లో వేరు వేరు ఆకారాల్లో ఉండొచ్చు అని, అందులో కొన్ని కప్ షేపు, కొన్ని స్టార్ షేపు, కొన్ని నిచ్చెనాకారం, కొన్ని స్పైరల్, సర్పిలాకారం ఇలా రకరకాల షేపుల్లో ఉన్నాయని, కొన్ని ఓవల్ గాను, కొన్ని డిస్కాయిడ్ గాను ఇలా ఉన్నాయని, ఆఖరిగా దాని నిర్మాణంలో భాగాలు ముఖ్యంగా క్లోరోప్లాస్ట్‌లో 2 ఇన్నర్ మెంబ్రేన్, ఔటర్ మెంబ్రేన్ అనే 2 మెంబ్రేన్‌లు దాన్ని ఆవరించి ఉంటాయని, క్లోరోప్లాస్ట్ ఈస్ సరౌండెడ్ బై 2 మెంబ్రేన్స్, ఔటర్ మెంబ్రేన్ అండ్ ఇన్నర్ మెంబ్రేన్. In these, there is a colorless fluid is there. This fluid is called as stroma. This stroma contains grana thylakoids. These grana thylakoids are containing green color pigment that is chlorophyll. This is the site of photosynthesis. సో ఈరోజు మీరు క్లోరోప్లాస్ట్‌ల గురించి మనం ఎన్నో విషయాల్ని పరిశీలించాము, తెలుసుకున్నాము. సో, మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో మనం కణంలోని మిగతా కొన్ని కణాంగాలైన హ్మ్. కణక కణ కణ జీవ పదార్థం అంటే ఏంటి? కణద్రవ్యం అంటే ఏంటి? అలాగే రైబోజోములంటే ఏంటి? అలాగే ఆహ్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులము గురించి నెక్స్ట్ క్లాస్‌లో గాల్జీ బాడీస్ గురించి నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాము. అంతవరకు మీ అందరికీ సెలవు. థాంక్ యూ వెరీ మచ్.